తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల నక్సలైట్ వెంకటరెడ్డికి ఓటేసి గెలిపించి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలందరినీ 25 ఏళ్ల వరకు ఫెయిలనేది లేకుండా సైన్స్ చదివించి శాస్త్రవేత్తలుగా మారుస్తాను, చైతన్యవంతులుగా మారుస్తాను. సాధారణంగా ఒక మనిషి చనిపోయినప్పుడు కాల్చడం లేదా పూడ్చడం వంటివి చేస్తారు. కానీ ఇప్పుడు ఇటలీకి చెందిన క్యాస్పూల మండి అనే కంపెనీ ఒక కొత్త పద్ధతిని కనిపెట్టింది. ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆ శరీరాన్ని ఈజీగా మట్టిలో కలిసిపోయే పదార్థంతో చేసిన ఒక కుండ మధ్యలో కడుపులో పిల్లవాడు ఎలా ఉంటాడో ఆ విధంగా అమర్చుతారు. ఆ తరువాత దానిపైన ఒక విత్తనాన్ని గాని మొక్కని గాని పెడతారు. ఆ కుండలో ఉండే బాడీ న్యాచురల్ గా డీకంపోజ్ అయిపోవడంతో ఆ చెట్టుకు కావలసిన పోషకాలు ఈ డీకంపోజ్ అయిన భాగం నుండి అందుతాయి. ఆ చనిపోయిన వ్యక్తి నుండి వచ్చిన పోషకాలతో ఆ మొక్క పెరిగింది కాబట్టి ఆ మొక్కలో ఆ చనిపోయిన వాళ్లను చూసుకోవచ్చని వాళ్ళు ఇంకా చెట్టు రూపంలో బ్రతికే ఉన్నారని భావన వస్తుందని వాళ్ళు చెబుతున్నారు. ఇలా చనిపోయిన వాళ్ళందరినీ మొక్కలుగా మార్చి ఒక పద్ధతిలో అమర్చడం వల్ల అది ఒక అడవిగా మారుతుంది. చనిపోయిన వాళ్ళ సమాధులన్నీ సమాధులానే ఉండకుండా ఇలా చెట్ల రూపంలో ఉంటే బాగుంటుందని, అలాగే పర్యావరణాన్ని ఉపయోగపడినట్టుంటుందని ఈ ఐడియాని చాలా మంది మెచ్చుకున్నారు. పార్టీకే మీ ఓటు మచ్చల్లా